యుగముల సమాప్తి. ఈ యుగాంతాన్ని ఆరంభించటం కోసం క్రీస్తు మొదటి రాకడ అవసరమైందండి. క్రీస్తు మొదటి రాకడ ఈ యుగాంతానికి ఆరంభం. ఈ క్రీస్తు యొక్క మొదటి రాకడ యుగాంతమునకు ప్రారంభం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చెబుతాను. మనకి జనరల్గా సమ్మర్ సీజన్లోని సెలవులు ఉంటాయండి. అమ్మ సెలవులు ఉంటాయి కదా అందరికి. ఈ సెలవుల్లోని ఫస్ట్ డే ఉంటుంది, సెలవుల్లోని లాస్ట్ డే కూడా ఉంటుంది. సెలవులకి ఫస్ట్ డే ఉంటుంది, సెలవులకి లాస్ట్ డే ఉంటుంది. ఈ యుగాంతానికి కూడా ఫస్ట్ డే ఉంది, యుగాంతానికి చివరి రోజు ఉందండి. యుగాంతానికి మొదటి రోజు ఏది? ఇదిగో యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి కాలం. ఆ కాలం ఈ యుగాంతానికి మొదటి దినం అయితే ఈ యుగాంతానికి చివరి దినం మరి ఎప్పుడు అని అంటే ప్రియమైన వారు మరలా యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు. అంటే యుగాంతానికి ప్రారంభం క్రీస్తు మొదటి రాకడైతే ఈ యుగాంతానికి అంతం ఇదిగో క్రీస్తు రెండవ రాకడ. అంటే ఈ యుగాంతానికి క్రీస్తు రాకడకు లింక్ ఉందంటారా లేదంటారండి? చెప్పండి. ఈ యుగం అంతం అయిపోవాలంటే ఎవరు రావాలి? ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడన్నది ఆయన చెప్పాలి. నువ్వేం చెప్తావు చెప్పు. ఆయన అడిగారండి. ఆయన్ని శిష్యులు అడిగేశారు, అయ్యా మరి ఏంటి మ్యాటర్ ఏంటి, అసలు ఎప్పుడు జరుగుతుంది ఈ యుగాంతం అని అంటే ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36. అయితే ఆ దినమును, ఆ దినం అంటే చివరి దినం, ఈ యుగాంతానికి చివరి దినం, ఈ యుగాంతానికి చివరి దినం. ఆ దినమున సూర్యుడు అంతమైపోతాడు, ఆ దినమున చంద్రుడు అంతమైపోతాడు, ఆ దినమున నక్షత్రాలు కుప్పకూలిపోతాయి, ఆ దినమున నువ్వు కట్టుకున్నటువంటి ప్రతి పేక మేడ కూడా కుప్పకూలిపోతుంది. ఆ దినమే చివరి దినం అయితే ఆ దినాన్ని గురించి యేసు ప్రభువుని శిష్యులు అడిగితే ఆయన అంటున్నారండి, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఎవరికి తెలుసు అంటండి? ఎవరికి తెలుసు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మాత్రమే, తండ్రి మాత్రమే, తండ్రి మాత్రమే ఎరుగును. ఇంకెవరెవరికి తెలియదు అని చెప్పాడు. చూడండి లిస్ట్. మొదటిది, ఏ మనుష్యుడికి తెలియదు. మొదటి పాయింట్, ఏ మనుష్యుడికి ఆ దినాన్ని గురించినటువంటి ఆ గడియను గురించి కానీ ఆ దినాన్ని గురించి ఏ మనుష్యుడికి తెలియదు. మొదటిది. రెండవది, పరలోకమందు ఉన్నటువంటి దూతలకు కూడా తెలియదు. సెకండ్ కేటగిరీ. మొదటి కేటగిరీ మనుషులకు తెలియదు. రెండో కేటగిరీ పరలోకమందున్న దూతలకు తెలియదు. మూడో కేటగిరీ కుమారుడైనటువంటి నాకు కూడా తెలియదు అని అన్నారండి యేసు ప్రభు. యేసు ప్రభువుకే తెలియనటువంటి ఈ యుగ సమాప్తి యేసు ప్రభువే అంటున్నారు, పరలోకంలో తండ్రి నిర్ణయిస్తాడయ్యా ఎప్పుడు వెళ్ళాలనేది. కానీ ఒకటి మాత్రం, నేను వచ్చానంటే ఈ యుగం సమాప్తి అయిపోతుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ పాయింట్ బాగా గమనించాలంటే, అంటే ఈ యుగాంతం ఎప్పుడు ఆరంభమైంది? ఎప్పుడు ఆరంభమైందంటే యేసు ప్రభువుల వారి మొదటి రాకడతో ఈ యుగాంతం ఆరంభమైంది. ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఏమనుకుంటారంటే, క్రిస్టియన్స్ చాలా మంది అసలు అంత్య దినాలు ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటున్నారు. అంత్య దినాలంటే ఇంకా స్టార్ట్ కాలేదంట. కానీ దేవుని వాక్యం చెబుతుంది అంత్య దినాలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇప్పటికీ 2000 సంవత్సరాలు దాటిపోయిందండి. 2000 సంవత్సరాలు దాటిపోయింది. యుగాంతం అంత్య దినములు ఆరంభమై అంత్య దినాలను ఆరంభించటం కోసమే యేసు ప్రభులు వారు వచ్చారండి. అంటే ఈ సృష్టికి, ఈ మానవ జాతికి పోయే కాలం దగ్గర పడిందని చెప్పడానికి వచ్చింది.